నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు. 17A పై తీర్పు ఇవ్వనున్న అత్యున్నత న్యాయస్థానం. దావోస్ లో రేవంత్ శ్రీధర్ బాబు పర్యటన. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ భేటీ. నేడు దక్షిణాది రాష్ట్రాల నేతలతో నడ్డా భేటీ. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. కృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. మథురా షాహీ దర్గాలో సర్వేకు బ్రేకులు. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి. ట్రంప్ కు మద్దతు పలికిన వివేక్. శ్రీకృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మథురా షాహీ దర్గాలో సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మథురా షాహీ దర్గాలో సర్వేకు బ్రేకులు వేసినట్టయింది. ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బోర్గే బ్రెండేతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మనుషుల జీవనశైలి పరిస్థితులను మరింత మెరుగ్గా సుసంపన్నంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఏ విధంగా ఉమ్మడిగా పనిచేయగలవనే అంశంపై చర్చించినట్టు రేవంత్ తెలిపారు. మరోవైపు ఇథియోపియా డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకే హెసెన్ను కూడా కలిసినట్టు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సీఎం రేవంత్ పంచుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్టాల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళులర్పించారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారని కోమటిరెడ్డి కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తమ లోక్సభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పేరు పొందారని మంత్రి తుమ్మల అన్నారు. జైపాల్ రెడ్డి సేవలను ఇతర నాయకులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడంలో కూడా సమైక్యవాది స్వతహా అయినా తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మాకు తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు అంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. అప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, తప్పకుండా తెలంగాణ వస్తుంది, మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తనదైన శైలిలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి అందరూ భయపడ్డట్టు హైదరాబాద్ యూటీ అవుతుంది అన్నప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు నాతోని, ఏ యూటీ కాదు హైదరాబాద్. తెలంగాణ రావడంలో కూడా సమైక్యవాది స్వతహా అయినా ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం ఆలోచనారహితంగా పనులు చేపడితే ఏమవుతుంది? సింగపూర్ గ్యాస్ కంపెనీ నిర్వాహకంలా తయారవుతుంది. అకారణ సమస్యలు కట్ట మీదకొచ్చి పడతాయి. భూగర్భ గ్యాస్ పైప్లైన్ పేరిట తయారైన సింగపూర్ ఏజీపీ కంపెనీ ఊరంతా తవ్వి పారేసింది. అధ్వానపు రోడ్లతో వాహన చోదకులు గ్రామస్తులు పడరాని పాటలు పడుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్న ఆ కంపెనీపై పాలకులు, అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆ ఊరిలో ఆదమరిచినా, అడుగు తడబడినా, అదుపు తప్పినా అంతే సంగతులు. ఒకవైపు ఎప్పుడూ రద్దీగా ఉండే ట్రాఫిక్, మరోవైపు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే భారీ గుంతలు. ఈ దుస్థితిలో ఎందరో వాహన చోదకులు గాయాల పాలవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రోడ్లను నిర్మించారు. అయితే సింగపూర్కు చెందిన ఏజీపీ అనే కంపెనీ ఇంటింటికి గ్యాస్ పైప్లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను కేంద్ర పెట్రోలియం బోర్డు నుంచి, రాష్ట్ర సర్కారు నుంచి ఆ కంపెనీ పొందింది. పలు ప్రాంతాల్లో ఇంటింటికి గ్యాస్ పైప్లైన్ ప్రక్రియ సాగిస్తోంది. గృహాలతో పాటు వాణిజ్య, ఇతర పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ ప్రక్రియలో భాగంగా చేపట్టిన రోడ్ల తవ్వకాలు ప్రజల పాలిట శాపంలా మారాయి. గూడూరులో గతేడాది అక్టోబర్లో గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. అనంతరం ఈ కంపెనీ రోడ్లను పగలగొట్టి పైప్లైన్ల ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్విపారేయడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. ఈ తవ్వకాల్లో తాగునీటి పైప్లైన్లు దెబ్బతిని కలుషిత మంచినీరు ప్రజలకు సరఫరా అవుతున్నా పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు మండిపడ్డారు. ఈ పనులను వెంటనే నిలిపివేసి రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు. గ్యాస్ పేరుతో ప్రతి రోడ్లు, ప్రతి సందులో తవ్వేసి విపరీతంగా అట్టే వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సిమెంట్ రోడ్లు వేయడం అనేది దిక్కు ఊరు, దానికి ఎవరు అనేది ఇప్పటికి ఒక ఆఫీసర్ కానీ ఒకరు కానీ తెలియదు. కనీసం ఈ గూడూరు హెడ్ క్వార్టర్లో ఒక సబ్ కలెక్టర్ స్థాయిలో ఉండే ప్రాంతంలో కలెక్టర్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా పబ్లిక్ పిలిచి ఇది పరిస్థితి అని చెప్పిన పాపానే పోలా.
ఇలాంటివన్నీ పబ్లిక్ ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తవ్వేసి ఇది నెల 15 రోజులు నెల పైనది. నెల అయిన తర్వాత ఇక్కడ తవ్విన మట్టిని ఎత్తేసారు వాళ్ళే. వర్షం పడితే ఇది కుంగిపోతే మట్టి ఊడిస్తాడు. ఇప్పుడు మట్టి రేపు రాదు కదా. ప్రతి ఇంటికి మట్టి తోలుకోవాలంటే ఎవరు వాళ్ళ సాధ్యం? అసలు అవసరం ఏంది మాకు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించాలా. ఈ పైప్ లైన్ వల్ల ఈ గూడూరు టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గుంతలు లోడేసి విచ్చలవిడిగా రోడ్లంతా ధ్వంసం చేసి రోజు ఈ గ్యాస్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. పెద్ద మసీద్ కాడ రోడ్డు లోడేసి ఆ రోడ్లో పడేసి ఇద్దరు వృద్ధులు కూడా కాళ్ళు ఇరిగే పరిస్థితి ఉంది. అదే కోర్ట్ సెంటర్ లో కూడా అనేక మంది ఆ గుంటలో పడిపోయి బైక్ యాక్సిడెంట్ అయిపోయి తలకు కూడా గాయమైనటువంటి పరిస్థితి రోజు మన గూడూరు పట్టణం ఉంది. ఇకనైనా కానీ ఈ మున్సిపల్ కమిషనరు వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ముడుపులు మానుకొని ఈ డిఏ గారు ఏఈ గారు అటువంటి ముడుపులకి వాళ్ళు కట్టు బానిసలు కాకుండా ఇకనైనా కానీ ఈ పైప్ లైన్ ఈ గ్యాస్ పైప్ లైన్ కూడా ఆపేసి ఈ గూడూరు ప్రజలకు ఉన్నటువంటి రీతిలో రోడ్లు కూడా అందించాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా హెచ్చరిస్తున్నాం. సీసీ రోడ్లతో సుందరంగా ఉన్న గూడూరు పట్టణాన్ని పైప్ లైన్ పనుల పేరుతో 50 ఏళ్లు వెనక్కి నెట్టేశారని స్థానికులు విమర్శించారు. ప్రతినిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లలో సైతం పనులను అసంపూర్తిగా వదిలేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ కంపెనీ నిర్వాకం వల్ల గత 2 నెలలుగా చాలా చోట్ల తాగునీరు సరఫరా కావడం లేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని, ఈ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి భూగర్భ పైప్ లైన్ పనుల వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని గూడూరు ప్రజలు కోరుతున్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే అర్థవంతమైన నాటికలకు ఆదరణ ఎక్కువ అని పలువురు వక్తలు కొనియాడారు. చీకటి జీవితాల్లో వెలుగులు నింపే నాటికల కంటే తమకెంతో ఇష్టమన్నారు. బాపట్ల జిల్లా వీరన్నపాలెంలో జరుగుతున్న జాతీయ స్థాయి కళానికేతన్ కళా పరిషత్ నాటిక పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. తొలుత ప్రదర్శించిన అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి అమృత హస్తం నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్కు చెందిన సాయి కుమార్, అనుష ప్రసవం కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 4 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది తల్లి అనుష. బాబు మృతి చెందాడని వైద్యులు తెలపడంతో హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. మామూలు వచ్చినాము. సో 13th రోజు ఇక్కడ పెర్నాడ హాస్పిటల్లో జాయిన్ అయినాము. సో ఆ రోజు డెలివరీ అయింది. సో బేబీ సాటర్డే సండే మంచిగా ఉన్నాడు. నిన్న డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సో 3 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసే టైంలో బేబీకి నోస్ ప్రాబ్లం ఉందని తీసుకుని వెళ్ళారు. ఎన్ఐసికి తీసుకుని వెళ్ళేసి అక్కడ ఏదో నోస్ క్లీన్ చేసి తీసుకెళ్ళి ఒక 2-3 అవర్స్ పెట్టుకున్న లోపల మొత్తానికి అయితే ఏదో చేసి మళ్ళీ ఏదో మిస్టేక్ అయింది. సో మాకు ఇచ్చిన తర్వాత సరే బేబీ బాగున్నాడని మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి 7కి వెళ్ళాం కదా, అక్కడ వెళ్ళి 9కి అలా ఒకసారి ఫీడింగ్ చేసాము. కానీ బేబీ ఎక్కువ స్పందించట్లేదు అనమాట. మామూలుగా జస్ట్ అలానే స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. అరౌండ్ మేము మళ్ళీ నైట్ టైం ఒకవేళ లేస్తుంది కదా, అప్పుడు ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో 12 కల్లా లేస్తారు అనుకున్నాము. బట్ 12 కల్లా చూసినాము, లేవట్లేదు. సో ఏదో చూసిన కల్లా అప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి చూపిస్తే బేబీ రెస్పాండ్ అవ్వట్లేదు, చనిపోయారని చెప్తున్నారు. పిల్లలు అన్నాక ఏడిస్తే ఎంత ఏడిస్తే అంత యాక్టివ్ ఉంటారమ్మా. ఎడవనియండి పిల్లలు అని. ఏం సార్ ఒక్క పాలచుక్క దాదలేదు, ఏడిస్తే యాక్టివ్ అంటారు, మీరు మాకు తెలియదా అంటే కూడా విన్నారు. మేము ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి కదా, నిజమే ఉండొచ్చు అనుకున్నాం. ఏందో నోస్ క్లీనింగ్ అని ఎంఎస్టీకి తీసుకుపోయి ఏం నోస్ క్లీన్ చేసిరో 3-4 గంటలకు వచ్చిరి. ఆ పిల్లగాడు వచ్చినప్పటి నుండి కళ్ళు తెరుస్తలేడు. ఇట్లా శ్వాస కొంచెం ఆడుతుంది. ఏంది ఏడుస్తూ కళ్ళు తెరుస్తలేడు, గట్టిగా ఏడుస్తలేడు, ఏందో సన్నగా అంటున్నాడు. అంటే వాళ్ళు నిద్రపోయిండు వాడు. మేము డోసుల నిర్లక్ష్యమే. డాక్టర్లు మంచిగా ఎంత అమౌంట్ అయినా సరే అన్నాం, మా పిల్లగాడు మాకు మంచిగా ఉండాలన్నాం. సార్ ఇట్లా చేసిస్తారా? మా పిల్ల ఏం కావాలి?
అట్లా చేసి ఇచ్చిండ్రు. మాకు అమౌంట్ మేము పేదోళ్ళమైనా అమౌంట్ చేసినాం. ఎందుకు పిల్ల తల్లి మంచిగా ఉండాలని కదా, సంతోషపడాలనే కదా మేము ఇట్లా చేసి ఇచ్చిండ్రు. మాకు ట్రీట్మెంట్ బాగానే 1,50,000 నెలకు మంత్లీ మస్తు అమౌంట్ వేస్తుంది. చాలా నిర్లక్ష్యం కింద హాస్పిటల్. డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.